గత 27 సంవత్సరాలుగా పుట్టపర్తి నియోజకవర్గాన్ని కంటికి రెప్పలాగా కాపాడుతున్నా. ఎవరు చనిపోయినా, యాక్సిడెంట్ అయినా, ఇల్లు కాలిపోయినా, హాస్పిటల్లో ఉన్నా, ఏ కష్టం వచ్చినా 108 రాదు, బంధువులు రారు, దేవుడు రాడు, పల్లె రఘునాథ్ రెడ్డి మాత్రం వస్తాడు అనేటట్లు చాలా స్పీడ్గా ఏ కార్యక్రమానికి హాజరవుతా. నాకు తెలిసి నా జీవితంలో 20,000 పెళ్లిళ్ళు బింట కాన్స్టిట్యూన్సీలో, ఒక 15,000 చావు పరామర్శించింట, ఒక 20,000 ఇండ్లు ఇచ్చింట, పెన్షన్లు 18,000 ఇచ్చింట, బియ్యం కార్డులు 13,000 ఇచ్చింట. నియోజకవర్గాన్ని ఉండే రోడ్స్ కానీ, డ్రింకింగ్ వాటర్ స్కీమ్స్ కానీ, ఎంఆర్ఓ ఆఫీసులు, ఎండి ఆఫీసులు, పోలీస్ స్టేషన్స్, లైబ్రరీ బిల్డింగ్స్, శాదిఖానాలు, ప్రభుత్వ జూనియర్ కళాశాల బిల్డింగ్స్, హాస్టల్స్, కేజీబీ స్కూల్స్, మోడల్ స్కూల్స్, అక్కడక్కడ అంగన్వాడీ బిల్డింగ్స్, పంచాయతీ బిల్డింగ్స్ 100 కోట్లతో నిర్మించటం. పుట్టపర్తిలో ఏ అభివృద్ధి జరిగింది ఇంతవరకు, చెరువులు కానీ, నీటి చుట్టూ కార్యక్రమం ప్రతి ఒక్కటి కూడా నా హయాంలో జరిగింది. మొన్న 2014-19లో 3,000 కోట్లతో దాన్ని డెవలప్ చేయడం జరిగింది. చాలా అభివృద్ధికి చిహ్నంగా పుట్టపర్తి నియోజకవర్గాన్ని మార్చిన సుదీర్ఘ రాజకీయ చరిత్రలో. సో అంటే ఇంత అనుభవం ఉండి ఇంత డెవలప్ చేసినటువంటి రఘునాథ్ రెడ్డికి వచ్చే ఎన్నికల్లో టికెట్ వేరే వాళ్ళకి ఇస్తారు, బీసీకి ఇస్తారు, ఎందుకు ఈ ప్రాపగాండ అంతా ఎందుకు జరుగుతుంది? నాకు తెలిసి పుట్టపర్తి నియోజకవర్గ ప్రజలు ఎవరైనా కూడా సర్పంచులు కానీ, ఎక్స్ సర్పంచులు కానీ, ఎక్స్ ఎంపీటీసీలు కానీ, ఎగ్జెడ్పీటీసీలు కానీ, పోలీల యూనిట్ ఇన్ఛార్జీలు కానీ, బూత్ కమిటీ కన్వీనర్స్ కానీ, తర్వాత మండల పార్టీ కన్వీనర్స్ కానీ, వివిధ లీడర్స్ కానీ పల్లె రఘునాథ్ రెడ్డి స్థానంలో వేరే వాళ్ళు ఊహించుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే ఆ ప్రజలకు, క్యాడర్కు నాకున్న అనుబంధం ఎవరికి ఉండదు. ఏ కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, బాధ వచ్చినా, సమస్య వచ్చినా వాళ్ళకు ఒకే ధైర్యం, మా సార్ ఉన్నాడు పల్లె రఘునాథ్ సార్ని. మళ్ళైతే కేసులో 40 కేసులు పెట్టి ఈ మధ్యకాలం నా మీద 12 కేసులు పెట్టారు. అన్ని కేసుల్లో నేనే స్వయంగా లాయర్లు పెట్టి వాళ్ళు ఆదుకొని నేనే పోలీస్ స్టేషన్కి పోయి వాళ్ళు ఇప్పించుకొచ్చిన సందర్భాలు ఏ కొనలు ఉన్నాయి. ఏదైనా చర్చలు కానీ, దేవాలయాలు వస్తే మొట్టమొదటి గుర్తొచ్చేది నేను దానికి దానాలు ఇస్తాను. అదేవిధంగా ఏ కష్టం వచ్చినా కూడా పిల్లలకు చదువులు కావాలి, ఏ రకమైన ఇబ్బంది వచ్చినా కూడా మొట్టమొదటి నన్ను గమనిస్తారు తప్ప కాన్స్టిట్యూషన్ వేరు చూడరు. కాబట్టి పుట్టపర్తికి పల్లెకు విడదీయరాని అనుబంధం ఉంది. ప్రజలను నన్ను వేరు చేయలేరు. ఒక నా చావు తప్ప వాళ్ళు నన్ను విడదీయరు. నాకు తెలిసి ఎటువంటి పరిస్థితిలో కూడా నన్ను కాదని ఇస్తారని అనుకోను. కారణం కూడా చెప్తాను. ఎందుకంటే ఒక రెడ్డి సామాజిక వర్గానికి సత్సాయి జిల్లాలో ఒకటి ఇచ్చి తీరాలి. ఎట్లా అంటే కదిరి బీసీకి ఇస్తున్నారు, పెనుగొండ బీసీకి ఇస్తున్నారు, ఎంపీ బీసీకి ఇస్తున్నారు, మడకసిర ఎస్సీకి ఇస్తున్నారు, అది హిందూపూర్ కమ్మా ఇస్తున్నారు, ధర్మవరం కమ్మా ఇస్తున్నారు, రాప్తాల కమ్మా ఇస్తున్నారు. రెడ్డి సామాజిక వర్గము సత్యసాయి జిల్లాలో చాలా పవర్ఫుల్. కారణం ఏమంటే రాప్తాడు రెడ్డికి ఇస్తారు, ధర్మవరం రెడ్డికి ఇస్తారు, పుట్టపర్తి రెడ్డికి ఇస్తారు. వాళ్ళు 3 రెడ్డికి ఇచ్చి ఇక రెడ్డి కూడా తీసేసి బీసీలకు ఇస్తారని అనుకోరు. ఎందుకంటే బీసీలకు ఆల్రెడీ ఒక ఎంపీ పెద్ద పోస్ట్ ఇస్తున్నారు, 2 ఎమ్మెల్యేలు ఆల్రెడీ ఇచ్చారు. ఇంకా కావాల్సిన ఈ ఉమ్మడి అనంతపురం జిల్లాలో కూడా బీసీలకు ఇస్తున్నారు. కార్పొరేషన్ చైర్మన్స్ ఉంటాయి, ఎమ్మెల్సీలు ఉంటాయి, ఎంపీలు ఉంటాయి. కాబట్టి పుట్టపర్తి నియోజకవర్గం నాకు తెలిసి గత 20 సంవత్సరాలుగా మోహన్ రెడ్డి కానీ, రామచంద్ర రెడ్డి కానీ, నాగరాజ్ రెడ్డి కానీ, సోమశేఖర్ రెడ్డి కానీ, శ్రీధర్ కానీ, పల్లె రఘునాథ్ రెడ్డి అంతా రెడ్లే ఉన్నారు తప్ప డామినేట్ బై రెడ్డి కమ్యూనిటీ. కాబట్టి తప్పనిసరిగా రాజకీయ సమీకరణ దృష్ట్యా కూడా రెడ్డి కేటాయించాల్సిన అవసరం ఉంది. ఆ రెడ్డిలో కూడా రాయలసీమలోనే ఒకసారి మీరు పరిశీలిస్తే నేను హైలీ క్వాలిఫైడ్, ఎంఎస్సీ, ఎంఫిల్, పిహెచ్డి, 3 లాయల్ టు ద పార్టీ, 4 నాన్ కరప్ట్, 5 పలుకుబడి ఉంది, డబ్బులు ఖర్చు పెడితే ప్రజల్లో ఉంటారు. నేను 2 లక్షల జనాభాలో పల్లె రఘునాథ్ తెలంగాణలో ఎవరు ఉండరు. నేను చూడని ఊరు లేదు. ఒక గ్రామాన్ని దాదాపు 500 పైసలు చూసింట, తట్టని తలుపు లేదు, మాట్లాడిన మనిషి లేదు. చిన్న పిల్లలు కలిసి ముస్లిం ఒక్కసారి పల్లె రఘునాథ్ సార్ అనే విధంగా రాత్రిమూలు ఎండనక, వాననక, పగలనక, రాత్రనక కష్పర్ నియోజకవర్గాన్ని ఒక లెవెల్ తీసుకొచ్చాం. పుట్టపర్తి పల్లె రఘునాథ్ రెడ్డి లేకపోతే పుట్టపర్తిలో తెలుగుదేశం పార్టీకి ఇంత వచ్చేది కాదు. ఎందుకంటే కరోనా వచ్చిన సమయంలో అందరూ ఇందులో ఉంటే 70 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి దాదాపు 60,000-70,000 కుటుంబాలకు నేనే స్వయం కాయగూరలు ఇచ్చాం, ఎసెన్షియల్ కమోడిటీస్ ఇచ్చాం. వరదలు వస్తే మీరు కూడా గమనించుంటారు, పుట్టపర్తిలో మోకాలు నలుగురి వరకు ఇంతవరకు నీళ్లు ఉండే కూడా దానిలో పర్యటించి 5 రోజులు పర్యటించి ఎమ్మెల్యే ఎక్కడో ఉంటే నేనే కష్టపడి పనిచేశాను. కాబట్టి ఎక్కడ చూసినా ప్రజల్లో పల్లె రఘునాథ్ రెడ్డి పేరు నానుతా ఉంది, పల్లె రఘునాథ్ రెడ్డి ఉంటాడని ఉంది.
కాకపోతే సార్ వాళ్ళ అభిప్రాయం ఏముందంటే ఒక యువత అయితే బాగుంటుందని చెప్పి నా కోడల పేరు చెప్తున్నారు, అదేవిధంగా నా కొడుకు పేరు కూడా చెప్తున్నారు. ఏదన్నా ఉన్నా నేను సార్తో మాట్లాడి ఎవరు చేయాలో ఆయన చెప్పిన ప్రకారం ఉసిరి సాగిస్తాం. మా కుటుంబానికి ఇస్తాను నేను ఆలోచన చేస్తున్నా. ఎందుకంటే ఆ కాన్స్టిట్యూన్సీలో ప్రజలు ఆశలు పెట్టుకున్న పల్లి రఘునాథ్ సార్ వస్తాడు, ఆయన వస్తే మా కష్టాలు తీరుతాయి, ఆయనకు అన్నీ తెలుసు. కొత్త వాళ్ళు వస్తే మాకు ఏడ ఖర్చు ఉంటుంది, మా బాధలోకి వెళ్ళి తెలుసు. ఎవరికి ముందు లాభం ఎవరు లాభం పొందని ఆయనకే తెలుసు. కొత్త వాళ్ళు వస్తే ఇబ్బందికరమనే ప్రతి ఒక్కరు వేచి చూస్తున్నారు. నన్ను తప్ప వేరే వాళ్ళు క్యాండిడేట్ ఊహించుకునే పరిస్థితి ఈ కాన్స్టిట్యూన్సీ లేదు. సాధారణంగా సౌమ్యుడిగా మితవాదిగా ఉన్నటువంటి పల్లె రఘునాథ్ రెడ్డి బలమైన వ్యతిరేక వర్గం రావడానికి కారణాలు ఏంటి? మా కాన్స్టిట్యూన్సీలో నా తెలుగుదేశం పార్టీలో ఒకే లీడరే చంద్రబాబు నాయుడు గారు. రాష్ట్రానికి ఏ విధంగా ఉన్నారో పుట్టపర్తి నియోజకవర్గం పల్లె ఒకటి లీడరే. నాకు డిఫరెన్స్ లేదు. ఎందుకంటే ఆల్ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ బీసీలు కానీ మహిళలు కానీ మైనార్టీలు కానీ ప్రతి ఒక్కరు నాతో ఉన్నారు. కాకపోతే ఓరో ఇద్దరు సస్పెండ్ చేశాం పార్టీ నుంచి. వాళ్ళు 4-5 మంది కలుసుకొని చెప్పేది తప్ప ప్రజల్లో కానీ క్యాడర్లో కానీ పబ్లిక్లో కానీ ఈవెన్ వైఎస్ఆర్సీపీలో కూడా అంటే ఇటువంటి లీడర్ మాకు దొరికితే చాలా బాగుండేది. ఎందుకంటే ఎంపీటీసీలు కానీ జెడ్పీటీసీలు కానీ సర్పంచ్ ఎలక్షన్లో కానీ ఎంపీపీ కానీ ఏ కార్యక్రమానికి కూడా ఇంత 10 రూపాయలు ఖర్చు పెట్టడం ఒక కార్యకర్త మీద ఇబ్బంది పెట్టదు. నువ్వు ఎంపీపీ కదా ఈ బండి పెట్టు, నువ్వు జెడ్పీటీసీ కదా ఈ వెహికల్ పెట్టు అని అన్నాను. ఇప్పటి వరకు నేను ఎప్పుడైతే రాజకీయ ప్రస్థానం బిగినైందో ఇంతవరకు ₹1 కూడా మా వద్ద ఖర్చు పెట్టించలా. ₹1 కానీ వర్క్ కానీ మేము ఆలోచన చేయాల. అన్ని వాళ్ళకే ఇస్తున్నాం, వాళ్ళకే సర్వీస్ చేస్తున్నాం. ఈ నా కళాశాలలో వచ్చే ఆదాయంలో 25% పైచిలకు ఇటువంటి దాన కార్యక్రమాలకు పార్టీ కార్యక్రమాలకు పార్టీ ఖర్చులకు వాడుతున్నాం. మా నియోజకవర్గంలో నాకు తెలిసి మా దగ్గర పనిచేస్తున్న 800 మంది ఉంటారు. అదే ఒక సాధారణంగా ఏదంటే మా ప్రత్యర్థి వర్గాలు చెప్పేది ఏమంటే పల్లె రఘునాథ్ బీసీకి అనుకూలంగా ఉండడం, రెడ్డి సామాజిక వర్గం మీద ఎక్కువ అభిమానం ఉందనేది ఒక పుకారు లేపుతున్నా దాదాపు 20 సంవత్సరాల నుంచి. ఒకటే చెప్తున్నా, నా దగ్గర 4000 మంది ఎంప్లాయీస్ ఉంటే ఉద్యోగస్తులు 3200 పైచీలకు బీసీలు నా దగ్గర ఉన్నారు. నా దగ్గర వ్యక్తిగత సిబ్బంది కూడా దాదాపు 1200 వ్యక్తిగత సిబ్బంది అంటే వాళ్ళు దాదాపు 11 మంది బీసీ కమ్యూనిటీనే అదర్ కమ్యూనిటీస్ ఉన్నారు. అదేవిధంగా మా దానిలో కూడా సర్పంచులకు దాదాపు రిజర్వేషన్ ప్రకారం బీసీలకు ఎక్కువ వచ్చాయి. స్టోర్ డీలర్స్ కూడా 75% బీసీలు ఉండాలి. లోన్స్ ఇచ్చిన వాళ్ళు కూడా బీసీ కార్పొరేషన్స్ కానీ ఇతర లోన్స్ వాళ్ళు 8% ఉండాలి. 3 మండలాలు అమడగూరులో ఓసీ రిజర్వేషన్ అయింది, ఎంపీ మావాడు గెలిచాడు. రెడ్డి కమ్యూనిటీకి అవకాశం ఉన్నప్పటికి కూడా ఆడ తీసి ఒక ఓటర్కి ఇచ్చారు. అదేవిధంగా ఓడిసీలో నా సామాజిక వర్గం సంబంధించిన ఎంపీటీ చాలామంది ఉన్నా వాళ్ళు డిమాండ్ చేసినా కాదు నేను ఎమ్మెల్యే ఉన్న రెడ్డి మీకు అవసరం లేదని చెప్పి అక్కడ కూడా మైనార్టీకి ఇచ్చాను. బుక్కపట్నంలో రిజర్వేషన్ ఓసీకి వస్తే ఎంపీపీ నేను గెలిపించిన, నేనే డబ్బు పెట్టినా, నేనే బీఫామ్ ఇచ్చిన, ఆడ కూడా నా సామాజిక వర్గానికి కాదు బీసీకి ఇచ్చిన. అదేవిధంగా 3 మండల పార్టీ కన్వీనర్స్ బల్జీకి ఇచ్చిన, 2 జెడ్పీటీసీ బల్జీకి ఇచ్చిన, మంచి మార్కెట్ వేసిన బల్జీకి ఇచ్చిన. నీకు ఎక్కడుంది నాకు ఫీలింగ్? నేను అందరికి కావాల్సిన అందరి వాడిని అసలు శిస్తానని బీసీ నేను మిగతా వాళ్ళకి కోరిస్తే. ఒక జిల్లాల విభజన తర్వాత జిల్లా హెడ్ క్వార్టర్గా ఇప్పుడున్నటువంటి అధికార పార్టీ కానీ అక్కడ లోకల్ ఎమ్మెల్యే కానీ జిల్లా కేంద్రం తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారు. ఆ ఇంపాక్ట్ నియోజకవర్గంలో ఉంది. ఈసారి వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఉంది పుట్టపర్తి అనేది ఒక ప్రధానమైన ధీమా